నీలాంటి అమ్మాయి నన్ను ఇంతలా లవ్ చేయడం నా అదృష్టం. కానీ ఇది వర్కౌట్ అవ్వదు మౌనిక. నేనేమీ నేను రిజెక్ట్ చేయట్లేదు. నీ లవ్ని రిజెక్ట్ చేసే అంత రైట్ కూడా నాకు లేదు. కానీ ఈ ప్రేమ, పెళ్ళి, ఈ ఎమోషనల్ బాండింగ్స్ ఏమీ నాకు అస్సలు సెట్ అవ్వవు మౌనిక. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నా వల్ల నువ్వు ఇంకా బాధపడతావని క్లారిటీ ఇస్తున్నాను. మౌనిక ఎక్కడ? ఓకే. తినెక్కడా? రే ప్రణవ్, మౌనిక రాలేదా? రాలేదు సార్. పృథ్వీ, ఏమైంది? ఏం లేదు. మరెందుకు ఏదో కోల్పోయినట్టు ముఖం వల్ల పెట్టారు? పైగా మౌనిక కూడా రాలేదు. ఏమైందో చెప్పండి సార్. మౌనిక ఇంక రాదేమో. ఏంటి? ఆ, అంటే తనకి రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అనుకున్నా, పూజ రోజు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. మంచి రోజు కదా అని ఆ రోజే చెప్పాను. అంటే మంచి రోజు చూసుకుని మొత్తం చూసుకుని మరి అమ్మాయిని బాధ పెట్టారనమాట. ఇంతకీ మీ బాధ ఏంట్రా? నీ బాధ ఏంటి పృథ్వీ? బాధలున్నా బాగోతలైనా మందే కూడా అసలు మాట్లాడకూడదు. సార్ మీరు 1000 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? అదేంటి సార్, అమ్మాయిని బాధ పెట్టారుగా అందుకు. రూపాయి కూడా ఇవ్వను. సర్లే, మీరు పూజకి ఇచ్చిన డబ్బులు మిగిలేలే, నేను వాడుకుంటాను. పదరా. రే రే రే, ఇప్పుడు అవసరమా? అవసరమేరా. ప్రాజెక్ట్ అంటే మీటింగు, ప్రేమ అంటే సెట్టింగు, 2 వినాల్సిందే. బాబాయ్ రిటరు, నువ్వు నైట్ టెన్షన్ వేసుకో. Cheers! సార్ తప్పు సార్. తనంత సిన్సియర్గా లవ్ చేస్తుంది, అర్థం చేసుకోరేంటి మీరు? అర్థం చేసుకున్నాను కాబట్టే కదరా వద్దని చెప్తుంది. ఏంటి ఇప్పుడు చెప్తే తను మోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా డీప్గా వెళ్ళింది అనుకో మునిగిపోద్దా? డౌట్ లేకుండా. అసలు మీరు ఎవరు సార్ మనల్ని ప్రేమించే వాళ్ళే ప్రేమించొద్దని చెప్పడానికి? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? తను ఇబ్బంది పడకూడదనే కదరా నా బాధ. సార్ ఈ కాలంలో ఈ అమ్మాయి పడాలంటే ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి తెలుసా సార్? అమ్మాయి పడాలంటే డబ్బు ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, లేదా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఇవన్నీ చూడకుండా అమ్మాయి ఎలా సార్ మమ్మల్ని లవ్ చేస్తుంది? అంటే ఏంట్రా, ఈ 3 నాకు లేవనా? మీకు అలా అర్థమైందా? అరే ప్రాణ్, నువ్వు ఎవరన్నా లవ్ చేసావు? చాలా మందిని. మరి నిన్ను? అంటే 8th క్లాస్లో ఒక అమ్మాయి నమలికి ఇచ్చింది. ఆ ఏకతో వీపుకొక్కురా. ఇప్పుడు సరిగ్గా చెప్పరా. ఎవరూ లవ్ చేయలేదు. ఎందుకంటే వీడి అరేంజ్ మ్యారేజ్ క్యాండిడేట్. జాబ్ ఉందని పిల్లని అరేంజ్ చేస్తారే తప్ప ఏ అమ్మాయి వీడి దగ్గర రాదు. రే, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. సారీరా, మధ్యలో రిజల్ట్ మాట్లాడేస్తున్నాను. నీ కూల్, రిలాక్స్. ఇంకో పెగ్వే. పాయింట్ ఏంటంటే అమ్మాయి పడడం కోసం మేము రక్తం చెందిస్తాం, కానీ మీకోసం కన్నీళ్ళు చిందించే అమ్మాయి దొరికినప్పుడు మీకేం సార్ నొప్పి? కళ్ళు మూసుకుని ప్రేమించవచ్చు కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. రే ప్రేమ్, పేరులో ప్రేమ ఉన్నంత మాత్రాన నువ్వేం లవ్ గురువు కాదు. నువ్వు ఇంకా పిల్లాడివి. నేను చేసినవి చూసినవి చూస్తే నువ్వు ఎక్స్పీరియన్స్ కోసం నోట్స్ రాసుకుంటావు. హో, అయితే మీరు పిహెచ్డి అనమాట. గోల్డ్ మెడల్ ఒకటే తక్కువ. నా అనుభవంతో చెప్తున్నా, ప్రేమలో ఒక్కసారి మట్టి గుడిసిపోయాక రెండోసారి ట్రై చేయాలంటే వణుకుతుంది. ఏమొక్తాయి సార్? చేతులు, కాళ్ళు. ఓ ఓకే. చూడు, ప్రేమ తలుచుకుందంటే ఆకాశానికి ఎక్కేస్తుందిరా. అదే రివర్స్ అయిందనుకో నేల నాకు ఇచ్చేస్తుంది. సో నువ్వు కూడా నా మాట విని ప్రేమ దోమ పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయి. నేను మిమ్మల్ని సెట్ చేద్దాం, మీరు నన్ను సెట్ చేస్తారండి సార్. రే చెప్పేది వినరా, నువ్వు నా తమ్ముడు లాంటి కాబట్టి చెప్తున్నా. చెప్పని లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమ జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే, కానీ
ప్రేమే జీవితం కాదు. మీరు వేసిన క్వార్టర్ మాత్రమే, ఫుల్ బాటిల్ కాదు. అసలు మిమ్మల్ని మార్చాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. చెయ్యి, ఈ మేనేజర్లతో సిట్టింగ్ వేయకూడదు, మొత్తం మందంతా దిగిపోయింది. ఛ! రే అది నావాలట్రా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది పృథ్వీ. మోనికాని బాధ పెట్టావు. రేపటి నుంచి తను ఆఫీస్కి రాకపోతే మనం ఇంకో డిజైనర్ని చూసుకోవాల్సి వస్తుంది. 2 years నుంచి లవ్ చేస్తున్న అమ్మాయి 2 daysలో మూవ్ ఆన్ అయిపోతుందని ఎలా అనుకున్నావు పృథ్వీ? మా అందరికీ తెలుసు తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో. జస్ట్ చెప్తున్నానంతే. నాలాంటి వాడికి లవ్ సెట్ అవుతుందో లేదో తెలియదు, కానీ నీకు మాత్రం మోనికా పర్ఫెక్ట్. రేమాస్, నువ్వు కూడానా? మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియట్లేదు. ఈ మధ్య ఆపోజిట్ సైడ్ కూడా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఇంకొకసారి ఆలోచించు పృథ్వీ. బాయ్. అలా జరిగిందనమాట. పాపం మౌనిక చాలా బాధపడి ఉంటుంది. అవును, పాపం. అసలే చాలా సెన్సిటివ్. చాలా. ఇప్పుడు తను ఎమోషనల్ ఏమైనా చేసుకుంటే? అవును, చేసినా చేసుకోవచ్చు. అవునని అంత మెల్లగా తలుపుతావేంటి? ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. నాకంటే మీరే మంచి ఫ్రెండ్ కదా, మీరే కనుక్కోండి. అంటే నాకు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో తెలీదు. ఎవరిని లవ్ చేస్తే తెలుస్తుంది. ఓకే. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. బాగా ఫీల్ అయినట్టుంది, కొంచెం టైం ఇద్దాం. మనం బాగా ప్రేమించిన వాళ్ళు మన మొహం మీదే నో చెప్తే చాలా బాధేస్తుంది కదా. అవును. అవునా? నీకెలా తెలుసు? ఇంతకు ముందు ఏమైనా లవ్ చేసావా? లేదు. అంటే ఇప్పుడు చేస్తున్నావా? అలా అని నేను చెప్పలేదు. ఓ, అయితే కొంచెం టైం తీసుకొని ఆలోచించి చేద్దాం అనుకుంటున్నావా? ఇదిగో సైజా, నన్ను కన్ఫ్యూజ్ చేయ మాకు. కన్ఫ్యూజన్ ఏముంది, క్లారిటీగా చెప్పొచ్చుగా. ఏం చెప్పాలి? ఏమనుకుంటున్నావా అది? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వద్దు వద్దు, అడగనులే. మోనికా కాల్ చేయి. చేస్తా. మిమ్మల్ని కాల్ చేయమంటే ఏం చేస్తున్నారండి? కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే తన ఫోన్ సైలెంట్లో ఉన్నట్టు, లేదా కాల్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేనట్టు. అదే అర్థమైంది, కానీ ఈ టైంలో మీరు కెమెరా ఎందుకు ఓపెన్ చేస్తారో అది అర్థం కాలేదు. నా ఫాలోవర్స్కి మన లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి తెలియాలి కదా. మన లవ్ స్టోరీసా? మన అంటే మన ఆఫీస్ లవ్ స్టోరీస్. అందులో మందేమన్నా ఉందా? సరే, ఓకే. అయినా మీ ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోతే ఇలా బ్లాక్ చేయడం తప్పు కదండి. చెప్పావులే, చేయకపోతేనే తప్పు. మన ఫ్రెండ్ లాగా వేరే ఏ అమ్మాయికి ఇలా అవ్వకూడదంటే మనం జనాలకు అవేర్నెస్ ఇవ్వాలి కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అది నా బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నిజం చెప్పండి. అంటే ఫాలోవర్స్ పెరుగుతారని. చా, మీరు ఇలాంటి వాళ్ళని అసలు అనుకోలేదండి. ఏ, నీకు ఫాలోవర్స్ వద్దా? హే గాయ్స్, నేను మీ మాన్సా. ఇతనెవరో తెలుసు కదా, కన్నింగ్ ఫెలో ప్రేమ్ రంజిత్. హాయ్. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చా. మా ఆఫీస్లో ఒక అమ్మాయి 2 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. 2 years తర్వాత చెప్తే వాడు మొహం మీద నో చెప్పేశాడు. పాపం చాలా ఫీల్ అయిపోయి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరినైనా లవ్ చేస్తే వెంటనే ఎక్స్ప్రెస్ చేసేయండి. అంటే నాలాగా వాళ్ళు చీత్తు అన్నా కూడా దులుపుకొని వెళ్ళిపోండి వీడిలాగా. సో ఆ పిచ్చిదని చేసిందంటే
ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. అవును, అవేర్నెస్ కోసం మాత్రమే. ఏది నిజం కాదు. అవునవును, అసలు ఏది నిజం కాదు. మీరు ఫాలో అవ్వడం మర్చిపోకండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇంకా ఆపండి. ఓ పని చేద్దాం శైజ, మోనికా బదులు ఇంకో ఆప్షన్ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఏమంటావు? అవసరం లేదు, తను అవసరం ఉంది శైజ. తను ఆఫీస్కి వచ్చేది పృథ్వీ కోసమే, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏ కొరియన్ డ్రామా చూసుకుంటా కూర్చుంటుంది అనుకుంటా. అందులోనే కదా ఈ పిచ్చి ప్రేమ కథలు అన్నీ చూపించేది. ఆ అమ్మాయికి పని మీద కంటే పృథ్వీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. చెప్తున్నా కదా. ఇంకా చెప్పు. ఇంకా పృథ్వీ మాట్లాడితే బ్లష్ అవ్వడం, అరిస్తే ఏడవడం తప్ప ఇంకేం తెలుసా అమ్మాయికి? పని తక్కువ, ప్రేమించడం ఎక్కువ. ఏదో ఒక మూల పృథ్వీ కూడా తనంటే ఇష్టం ఉంది కాబట్టి ఇంకా ఆఫీస్లో ఉంది, లేకపోతే ఎప్పుడో పీకేయాలి. మ్మ్హ్మ్. ఇంకా ఏమైనా చెప్తావా? అయినా తన్ని తిడుతుంటే నువ్వు ఎందుకంత ఆనందపడుతున్నావు? తను కూడా వింటే ఆనందిస్తుంది కదా. తను వింటే కదా. వింటుంది కదా. ఆర్ యూ కిడింగ్? ఐఎమ్ నాట్ కిడింగ్. షీ కుడ్ బి. చెప్పాలి కదా. సినిమాలో ఇలాంటి సీన్స్ చూసి చూసి బోర్ కొట్టింది. రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బాగా ఇరికించావు. గుడ్ మార్నింగ్ మోనికా. నిజంగా వచ్చిందా హాలుసినేషనా? ఏం చేస్తున్నావు? ఇంత సీరియస్గా ఏం చేస్తుంది? రిజైన్ చేయడానికి ఈమెయిల్ రాస్తుందేమో. ఫస్ట్ టైం తను సిన్సియర్గా వర్క్ చేయడం చూస్తున్నాను. కానీ మొన్ననేగా ప్రాజెక్ట్ అయిపోయింది. అవును కదా. ఇప్పుడేం చేస్తుందంట? మోనికా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మొన్ననే డిస్కస్ చేశాం కదా, దాన్ని గుర్తున్నంత వరకు నోట్ చేస్తున్నా. చెప్పేటప్పుడు మనం ఎవరం నోట్ చేసుకోలేదు కదా. రే ప్రణవ్, ఒకసారి మౌనిక కాల్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ Good మార్నింగ్ morning, సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ? చిచి, అసలు నేను ఎందుకు వచ్చాను? నాకు కాల్ చేయమని చెప్దామని వచ్చారు. ఓ ఎస్. కాదు, ఏమైంది సార్? అదే ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? మౌనిక, వన్స్ కమ్ టు మై క్యాబిన్. ఎందుకు? వాట్? నిన్న జరిగిన దాని గురించే కదా. దాని గురించి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? దాని గురించి అయితే ఇక్కడే మాట్లాడండి. ఏరా, మీకేం పనులు లేవా? చేసుకోండ్రా. మౌనిక, ఒక్కసారి రావా ప్లీజ్? ప్లీజ్. అందరి ముందు అలా అంటే ఎలా మౌనిక? ఓపెన్ సీక్రెట్కి మళ్ళీ క్లోజ్ రూమ్ ఎందుకు? ఎనీవేస్, థ్యాంక్ యూ. ఎందుకో? అంటే నేను చెప్పిన దానికి నువ్వు అర్థం చేసుకున్నందుకు. అర్థం చేసుకున్నానని ఎవరు చెప్పాడు? ఆఫీస్కి వచ్చావు కదా. వస్తే ఓ అంటే ఇంక నేను రానని ఫిక్స్ అయిపోయారా? చచే, నేను అలా అనలేదు. అంటే నీకున్న ఇన్నోసెన్స్కి కొంచెం టైం తీసుకుంటావేమో అని అనుకున్నాను. ఇన్నోసెంటా? నేనా? మ్మ్. డైరెక్ట్గా చెప్పేయండి. ఈ ఏడుపు ముఖంది ఇంక రాదు, ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటుంది అని అనుకున్నారు, అంతే కదా? నేను అలా అనలేదు కదా. ఇంకెలా అన్నా అర్థం అదే కదా. సి మౌనిక, నువ్వు హట్ అయిన విషయం నాకు అర్థమైంది, కానీ ఒకసారి నేను చెప్పా. చచ్చా, నేనెందుకు హట్ అవ్వాలి?
నన్ను వదులుకున్నందుకు మీరు కదా ఫీల్ అవ్వాలి. నేనా? అసలు నాలాంటి అమ్మాయి 2 ఏళ్ళు మిమ్మల్ని ప్రేమించడమే ఎక్కువ. అది అర్థం చేసుకోకుండా మీరు రిజెక్ట్ చేయడం మీ కర్మ. అయినా నేను ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే మీరు కరిగిపోయి నా దగ్గరకు వస్తారా? చెప్పండి, వస్తారా? రాను. కదా, మరింక నేను ఏడ్చి ఏం లాభం? నువ్వింత ప్రాక్టికల్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మౌనిక. మీరేంటి, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేను ఇప్పుడు మీకు ఇంప్రెస్ చేయాలన్న టెన్షను లేదు, మిమ్మల్ని మిస్ అవుతానన్న భయము లేదు. సో మీ చావు మీరు చావండి, నా చావు నేను చేస్తా. అండర్స్టాండ్? మిమ్మల్ని అండర్స్టాండ్? ఎస్ సార్. చిచి, ఎస్, నువ్వు ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డోంట్ టచ్. చెయ్యి వేయకండి. అంటే క్యాజువల్గా? క్యాజువల్గా అయినా కావాలని అయినా నన్ను టచ్ చేయొద్దు. నేనేం చేసినా సరే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మౌనిక అని భుజం మీద చేయి వేయడం, హగ్ ఇవ్వడం చేస్తారు. నేనేమో పిచ్చిదానిలా దాన్ని చూసి మురిసిపోతాను. ఇలాంటివన్నీ ఇంకా కుదరవు. మీ చేతులు మీ దగ్గరే పెట్టుకోండి. నా మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తా. ఈ రోజు నుండి మీరు కొత్త మౌనికని చూడబోతున్నారు. చూస్తారుగా. అవును, కాఫీ తాగారా? కావాలా? అయితే వెళ్ళి పెట్టుకోండి. ప్రేమ గడొచ్చాడు. రే రే, ఏం జరిగిందిరా? లోపల మౌనిక మేనేజర్ వేసేస్తుంది. అయ్యా, అయ్యో బాబోయ్, మామూలుగా లేదంతే. అసలు ఏమేమి తెలుసా? గైస్, వాట్ హ్యాపెండ్? అంటే మీరు ఇప్పుడు గంగ నుంచి పూర్తిగా చంద్రముఖిలా మారిపోయారనమాట. నువ్వు ఆగరా. నిజంగానే పృథ్వీని లైట్ తీసుకున్నావా? 2 years లవ్వే, అంత ఈజీగా ఎలా లైట్ తీసుకుంటాను? నేను చెప్పానా తను యాక్ట్ చేస్తుందని? నాకు తెలుసురా, మహానటిరా. ఇంకా ఆపుతారా? నా ప్లేస్లో మీరున్నా కూడా మీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం ఎంత కష్టమని. నైట్ అంతా చాలా ఏడ్చాను. తనన్న మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. కానీ అప్పుడే ఒకటి అర్థమైంది. తను నిన్న లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఐ లైక్ యూ సో మచ్ బట్ ఐ కెనాట్ లవ్ యూ. నిన్నే కాదు, నేను ఎవరిని లవ్ చేయలేను. తనకి ఎవరిని లవ్ చేయాలని లేదు కాబట్టి నన్ను లవ్ చేయలేదు. మేబీ తను మనసు మారొచ్చేమో. తనే డైరెక్ట్గా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పే వరకు హోప్స్ వదులుకోను. పిచ్చికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మౌనిక. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇదే చెప్దాం అనుకుంటున్నాను. మీ ఇద్దరు చెప్పుకోండి. అయినా నీ ప్రేమ కరిపోవడానికి ఆయన హిమాలయంలోనే మంచి కాదు, తారాదారులోనే ఇసుక అమ్ముకోవాలి. ఇసుక. రేయ్, నువ్వు నన్ను ప్రేమించావా? ఈడేంటి నా మీదకి వస్తున్నాడు బాబోయ్. లైట్ తీసుకో మోనిక, ఇది వర్కౌట్ అవ్వదు. యా, ఎందుకు అవ్వదు? అవుతుంది. మీరు ఇలా చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా ఏంట్రా? ఇంచుమించు నాది కూడా సేమ్ పొజిషన్ కదండి. ఏ కాదా? మౌనిక గారు, నేను మీకు ఫుల్ సపోర్ట్ అండి. క్యారీ ఆన్ అండ్ గాడ్ బ్లెస్ యూ కూడా. లైట్ అండి. సో గైస్, ఈ 2 monthsలో మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి మీ అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. అలాగే నిషత్కి కూడా మన ప్రాజెక్ట్ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు టెన్షన్ తీసుకోక పృథ్వీ, మన ప్రాజెక్ట్ ఎలా అయినా అప్రూవల్ అయిపోతుంది చూడు. హోప్ సో.
సో ఈ ప్రాజెక్ట్ ఎలాగో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ ఒక 2 days లీవ్ ఇస్తున్నాను. ఎంజాయ్ చేయండి. సార్ 2 days లీవా? 2 months కష్టపడితే 2 days లీవా? అదేంటి సార్? ఏరా నువ్వు పని చేసావా? అంటే అందరూ పనిచేశారు, వీళ్ళతో నేను పనిచేశాను అంతే సార్. వాడి ఉద్దేశంలో ఒక చిన్న షార్ట్ ట్రిప్ వేద్దామని. అరే సాయిజ గారు, నా మనసులో ఉన్నమాట అంత కరెక్ట్గా ఎలా రే చెప్పాలి? ఆపరా. రేపు మీ అందరూ లగేజ్లు సర్దుకొని ఒక 2 days బయటికి ట్రిప్కి వెళ్దాం. ఓకే? అలా గాల్లో ఈ 2 days తేలిపోదాం. ఏమంటారు? సార్ నేను రాలేను. వై? మా ఇంట్లో ఒప్పుకోరు సార్. మీరు ఎంజాయ్ చేయండి, మీరందరూ ఎంజాయ్ చేయండి. బాయ్ మాన్సా, బాయ్ ప్రేమ్, బాయ్ సైజా, బాయ్ సార్. సార్ వెళ్ళండి వెళ్ళండి సార్. సార్. ఏమైంది సార్ ఇలా వచ్చారు? అది ఆఫీస్లో అందరూ కలిసి అవుటింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో దానికోసం అడుగుదామని. నేను రాలేను సార్. ఇంట్లో అసలే పద్ధతిగా పెంచారు, ప్రతిసారి ఇలా అబద్ధం చెప్పి రావాలంటే కష్టం కదా సార్. అయితే అబద్ధం ఎందుకు? నిజం చెప్పారా? చెప్పుతో కొడతారు. ఆ, అదే చెప్పుతో కొడతారు సార్. చూడు మౌనిక, ఇలా కాకుండా కొంచెం ముందులా ఉండొచ్చు కదా. అలా ఉంటే మీకు నచ్చదు కదా సార్. మీకు నచ్చకపోవడం నాకు నచ్చదు, అందుకే ఇలా ఉందామని ఫిక్స్ అయిపోయా. సరే సారీ. ఈ 2 months కంటిన్యూస్గా చాలా హెక్టిక్ వర్క్ చేశాం కదా, సో ఆఫీస్లో అందరూ కలిసి బయటికి వెళ్దాం కదా. నేను రాలేను సార్. అది కాదు మౌనిక. సారీ. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా సార్. నేను రాలేను. ప్లీజ్ ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, నోవే ప్లీజ్ ప్రేమ్. ఇది చాలా తప్పురా. నిన్నే కదా సపోర్ట్ చేస్తానన్నావు. అన్నాను, కానీ ఈ విషయంలో కాదు. ఇది చాలా అన్యాయం రా. డబ్బుకి న్యాయం అన్యాయం తెలియదు మౌనిక. డేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మీ గోల? చూడ్ ప్రణవ్, వీడు పృథ్వీ ట్రిప్ ప్లాన్ చేశాడు కదా. అవును. కార్లో ఫ్రంట్ సీట్ లో పృథ్వీ పక్కన కూర్చుందామంటే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. వీడిని అడిగేదేంటి? వెళ్ళి కూర్చో. హలో, కార్ మా ఫ్రెండ్ గాడిది, నేను తీసుకొచ్చాను కాబట్టి నేను చెప్పిన చోటే కూర్చోవాలి. పైగా నార్మల్ కార్ కాదు, మర్కరీ బెంచ్. ఆ? అది లగ్జరియస్ మెర్కరీ బెంచ్ కాదురా, లగ్జరియస్ మెర్సిడీస్ బెంచ్. అదేలేరా. పోన్లేరా, వెళ్ళి కూర్చొని. రేయ్, దిస్ ఇస్ బిజినెస్, నువ్వు మధ్యలో రాకు. సరేలే, ఎంతో చెప్పు. 5,000. ఆ? 5,000? రే, ఫ్లైట్ లో వెళ్ళినా అంత అవ్వదు కదరా. అయితే ఫ్లైట్లో వెళ్ళండి. సరేలే, ఇస్తాను. ఏంటి ఇచ్చేది? మరి 5,000? నువ్వు మరీ ఇంత గలీజ్గాడు అనుకోలేదురా. 2,000 నేను సెట్ చేస్తా. రేయ్, నువ్వేంట్రా మధ్యలో దొరుకుతున్నావు? దిస్ ఈస్ బిజినెస్. నువ్వు 2,000 సెట్ చేస్తా. రేయ్, గైస్ రెడీయా? రెడీ సార్. వెళ్దాం పదండి. సార్, అదే బ్యాక్ సీట్లో కూర్చుంటే స్పేస్ ఉండదు కదా నీకు కూర్చుంటే, సో ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను సార్. సో వీళ్ళు కంఫర్టబుల్గా కూర్చోగలరు. సరే ప్రేమ్, తన ఫ్రంట్ సీట్లో కూర్చోమని. నువ్వేంటి ఇక్కడ? నాకు కార్ పడదు. మీ డ్రైవింగ్ వల్ల నాకు కడుపు పాడైతే కార్ కంపైపోతుంది. సార్ అస్సలు ఇది మా ఫ్రెండ్ గారి కార్ సార్. కార్ కంప్ అయిపోతే చాలా కష్టం సార్. సర్లే. సార్, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. శంషాబాద్ దగ్గరలో మా ఫ్రెండ్ గారి రిసార్ట్ ఉంది. చుట్టూ ట్రాఫిక్ కూడా ఉండదు, ఒక చిన్న సౌండ్ కూడా ఉండదు, అసలు అడిగేవాడే ఉండడు. సో మనం అక్కడ 2 days ఉండబోతున్నాం. ఎంజాయ్ చేద్దాం, గేమ్స్ ఆడదాం, చిల్ అవుదాం. ఎంత రచ్చ చేసినా సరే అడిగేవాడే ఉండడు. ఓకే? సో వర్క్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? Yes, sir. గట్టిగా. ఓకే Yes, సార్. sir. Yes, sir. Yes, సార్. దీనికి మాత్రం మీకు బాగా నోరు వస్తుందిరా, వర్క్కి మాత్రం రాదు. లెట్స్ గో. లెట్స్ గో. Let's go. లెట్స్ Let's గో. go.